బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం వాళ్ళకి ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తున్నారట. బిగ్ బాస్ ఫీవర్ ప్రారంభమైంది. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. ఈసారి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లకు సంబంధించిన పలు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో క్రేజీ కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో ప్రేమదేశం అబ్బాస్, రాజ్ తరుణ్, వినోద్ కుమార్, సాయి కిరణ్, సనా, విష్ణుప్రియ, దీపిక, శ్వేతా నాయుడు, శివ, తేజు, బంచిక్ బబ్లు, సుప్రీత ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతమంది వస్తారో అనేది పెద్ద సస్పెన్స్. దీంతో పాటు రోజు రోజుకి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించి ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. యూత్ని ఆకర్షించే కార్యక్రమాలు చేస్తున్నారట. అందులో భాగంగా ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి ప్రయారిటీ ఇస్తున్నారట. ఇన్ఫ్లుయెన్సర్లలో మంచి క్రేజ్ ఉన్న వారిని తీసుకోవాలనుకుంటున్నారట. సెలెక్షన్లో వారికే ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఓ కారణం ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి యూత్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వారు చేసే వీడియోస్, మీమ్స్ వంటివి బాగా వైరల్ అవుతున్నాయి. వాళ్ళు చేసే రచ్చ బాగా ట్రెండ్ అవుతుంటుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతుంటుంది. అలాంటి వారిని తీసుకుంటే అది బిగ్ బాస్ షోకి హెల్ప్ అవుతుందని, జనాలకు మరింత మందికి ఈ షో రీచ్ అవుతుంది. అంతిమంగా రేటింగ్ పెరగడానికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట. గత సీజన్లలో రేటింగ్ తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈసారి వచ్చే కంటెస్టెంట్లలో 40% వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండబోతున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. నాగార్జున హోస్ట్గానే ఈ షో రన్ కానుంది. ఆయనకిది వరుసగా 6సారి. 3వ సీజన్ నుంచి ఆయన యాంకర్గా చేస్తున్నారు. ఇక ఈ 8వ సీజన్ బిగ్ బాస్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి బిగ్ బాస్ షోలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట.